హైకమాండ్ తో రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో మరో అంశానికి సంబంధించి కూడా అధిష్టానం రేవంత్ ని అప్రమత్తం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. పట్నంలో కమలం, అలాగే పల్లెల్లో గులాబీ, ఈ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉంది భవిష్యత్తులో. సో ఆ రెండు పార్టీలతో జాగ్రత్త అని కూడా అప్రమత్తం చేసింది సార్. సో ఈ రెండు పార్టీలు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఈ రెండు పార్టీలు దగ్గర అవుతూ ఉన్నాయి అనేది కాంగ్రెస్ అధిష్టానం అంచనా. ఎవరు కాంగ్రెస్ అధిష్టాన నాయకుడు చెప్పిన మాట కాదు, మీడియాలో వచ్చిన మాట ఇది. పాసిబిలిటీ అంటే బీఆర్ఎస్ బీజేపీ కలవడం తమకు ప్రమాదం అనేది ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకి అర్థమయ్యే అంశమేది. దానికి ప్రూఫ్ అరిథమెటిక్ కదా. మీకు 2023 అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి, బీజేపీకి 14% వచ్చాయి, 13.9. మీకు 37.3%, మీకు 37.4% అనుకుంటాను, లిటిల్ 37% బీఆర్ఎస్కి వచ్చింది. రెండు కలిపితే క్లియర్ గా 37 + 14 51%, లిటిల్ అబౌవ్ 15% వచ్చింది. కాంగ్రెస్కి వచ్చింది ఎంత? నియర్లీ 40%, 39.4%. సో 40% వచ్చింది. 37.3 + 13.9 అంటే 51.2 వీళ్ళకి వస్తే 40% ఏదో వాళ్ళకి వచ్చింది. అంటే 11% తేడా ఉంది. మీకు 2024 లోక్సభ ఎలక్షన్ తీయండి. సో కాంగ్రెస్ కు మీకు అదే 40% వచ్చింది, 40.1%. బీజేపీకి 35% వచ్చింది, 34.7 టు బి ప్రిసైజ్, 35. మీకు 35 నియర్లీ 34.9%, నియర్లీ 35 వచ్చింది. బీఆర్ఎస్ కు 16.7, నియర్లీ 17% వచ్చింది. సో 17 + 35 ఎంత? 52% వీళ్ళకి వచ్చింది నియర్లీ. ఐఎమ్ టెలింగ్ మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో 14 + 37 51, లోక్సభ ఎలక్షన్ లో 17 + 35 52, అంటే అరౌండ్ 51-52% స్టాండర్డ్ గా కాంగ్రెస్ కు వ్యతిరేకమైన బీఆర్ఎస్ బీజేపీలో మధ్య. ఇటీవల మున్సిపల్ ఎలక్షన్ తీయండి, 15.68% బీజేపీకి, అంటే అరౌండ్ 16%, అరౌండ్ 28% ఏమో బీఆర్ఎస్కి వచ్చింది. రెండు కలిపితే 44%. కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అరౌండ్ 40%, లిటిల్ లెస్ దెన్ 40%. సో ఇక్కడికి కూడా మీకు ఇంకా ఇండిపెండెంట్ ఒక 8% తెచ్చుకోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిపితే 44 వచ్చింది. ఆ 8 కూడా కలిపితే మళ్ళీ అదే 52 అవుతుంది. ఇది ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 50% ఏమో ఓట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ ఉంది. 10% గ్యాప్ ఉంటే కంప్లీట్ డివాస్టేషన్, ఘోరంగా దెబ్బతింటారు. సో అందువల్ల ఈ అరిథమెటిక్ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ప్రమాదకరమని. బీఆర్ఎస్ బీజేపీ కలవటానికి ఉన్న అడ్డంకి ఏంటి అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల అసంతృప్తి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందువల్ల బీఆర్ఎస్ తో బీజేపీ కలిస్తే ఆ అసంతృప్తికి ఎంతో కొంత బీజేపీ కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు కలవలేకపోయారు 2023లో. అందుకే బీఆర్ఎస్ బీజేపీ కలిసిందన్న అనుమానం వచ్చుతూనే ప్రజలు కాంగ్రెస్ కోటేశారు. మీకు అంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీలో అనుమానం రాలే, ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూశారు. ఎప్పుడైతే కవిత అరెస్ట్ పైన మల్లగుల్లాలు పడడము, దాగుడు మూతలాడడము, బండి సంజయ్ కేసీఆర్ కి వ్యతిరేకంగా పెద్ద పోరాటం, ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ఊపులో ఉన్న సమయంలో సడన్ గా ప్రజా సంగ్రామ యాత్ర ఆపడము, బండి సంజయ్ని మార్చడము, సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అనుమానం వచ్చింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు ఇండైరెక్ట్ గా కలుస్తున్నారని. ఆ అనుమానం ఎప్పుడైతే వచ్చిందో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు, కేసీఆర్ వ్యతిరేక ఓటు బీజేపీకి పడలేదు. సో ఈ కాంటెక్స్ట్ ఉండడం వల్ల కాంగ్రెస్ లాభపడుతుంది. అయితే ఈ కాంటెక్స్ట్ ఎప్పటికి ఉంటుందా? ఎప్పటికి మీకు కేసీఆర్ ఫర్ అండ్ ఎగనెస్ట్ తెలంగాణ పాలిటిక్స్ నడిస్తే ఈ కాంటెక్స్ట్ ఎప్పటికి ఉంటుంది. అప్పటిదాకా రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ వ్యతిరేక అనుకూల పోలరైజేషన్ జరిగితే అప్పుడు ఈ కాంటెక్స్ట్ ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. చాలా మంది రేవంత్ రెడ్డి ఏదో అమాయకము, రేవంత్ రెడ్డికి ఏదో అహంకారంతో కేసీఆర్ తిడుతున్నాడు అనుకుంటారు. కాదది. కేసీఆర్ని ఏదో చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి కేసీఆర్ పట్ల ఇట్లా అనడం ఏంటి అదే అని అంటుంటారు. అదంతా అమాయకత్వంతో మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే కేసీఆర్ అనుకూల వ్యతిరేకంగా తెలంగాణ పాలిటిక్స్ ను పోలరైజ్ చేయడం అనే లక్ష్యంతో చేస్తున్న పని. అదేదో పర్సనల్ ఇష్యూ కాదు.
ఎందుకు ఆ లక్ష్యం అంటే కేసీఆర్ కు అనుకూల వ్యతిరేక పోలరైజేషన్ గా ఉంటే తెలంగాణ పాలిటిక్స్ బీజేపీ బీఆర్ఎస్ కలవలేవు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు, అనుకూలంగా ఉన్నవారు ఎవరు అనే క్వశ్చన్ వస్తే బీజేపీకి ఇబ్బంది అవుతుంది. అదే మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలము వ్యతిరేకము, రేవంత్ రెడ్డికి అనుకూలము వ్యతిరేకము అనే చర్చ మొదలైతే అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రేవంత్ కు వ్యతిరేకంగా మేము కలిశాము అంటారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ బీజేపీ కలవలేదా? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, రేపు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదు, కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా మేము బీఆర్ఎస్ తో కలుస్తున్నామని బీజేపీ చెప్తుంది. తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టు రోగినైనా కౌలించుకుంటామని బీఆర్ఎస్ చెప్తుంది. అప్పుడు కలిసిపోతారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఫర్ అండ్ ఎగనెస్ట్ గా పొలిటికల్ పోలరైజేషన్ జరిగితే బీజేపీ కలిసే అవకాశం ఉంటుంది. కానీ అది జరగకుండా ఉండేందుకే కేసీఆర్ కు వ్యతిరేక పోలరైజేషన్ గానే రాజకీయాల్ని కాంగ్రెస్ నడుపుతోంది. అందుకే మీరు మున్సిపల్ ఎన్నికలు చూడండి, మీకు చర్చ అంతా ఎవరి చుట్టూ జరిగింది? ఫామ్ హౌస్, కేసీఆర్, మొత్తం కాళేశ్వరము, లేకుంటే టెలిఫోన్ ట్యాపింగ్, మోడీ కేసీఆర్ అరెస్ట్ చేస్తలేడు, సిబిఐ కేసీఆర్ ఏమంటలేడు, కేసీఆర్ కాపాడుతున్నది మోడీయే, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు. ఈ చర్చ అంతా ఎందుకు రేవంత్ రెడ్డి నడిపాడు? కారణం అదే, కేసీఆర్ అనుకూల వ్యతిరేక పోలరైజేషన్ తెలంగాణ పాలిటిక్స్ లో ఉండాలి. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి కష్టమవుతుంది, ఎందుకంటే తమను కేసీఆర్ అనుకూలు అనుకుంటారేమోనని. సో ఆ పొలిటికల్ నరేటివ్ ఎలా బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ చెప్పింది వీళ్ళిద్దరు కలిస్తే మనకు ప్రమాదం, కలవకుండా జాగ్రత్త పడండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కొత్తగా హైకమాండ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆ జాగ్రత్తలో ఆల్రెడీ ఉన్నాడు రేవంత్ రెడ్డి.